నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. తూర్పుగోదావరి జిల్లా దోసకాయపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యక్రమం నిర్వహిస్తూ వేడుకలు ఉత్సాహంగా జరుపుకున్నారు. సభా ప్రాంగణంలో యువత, విద్యార్థులు మరియు పెద్దలకు అంబేద్కర్ జీవిత చరిత్రను వివరిస్తూ వివరాలు తెలిపారు. ఆయన చేసిన సేవలు, సమాజానికి అందించిన మార్గదర్శకత్వం గురించి ప్రసంగిస్తూ అందరినీ చైతన్యపరిచారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు, సిద్ధాంతాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో నిలవాలని పిలుపునిచ్చారు. సమానత్వం, విద్య ఆయన ఇచ్చిన గొప్ప సందేశమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. మన భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతులు జరుపుకుంటూ జరుగుతుంది. ఎందుకనంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం మన భారతదేశంలో నువ్వు ఒంటరానివాడు అని కొంతమంది స్వార్థపరులు ఆయన మీద తప్పుడు అభిప్రాయంతో జనాల్లో లేనిపోన అపోహలు కల్పించి అంబేద్కర్ ఒక దళితుడు, ఆయన చెప్పిన మాట పెడచెవులు పెట్టి తప్పుడు ఆలోచనతో చెప్పడం వల్ల మన దళితుడు అంటే ఒక తప్పుడు అభిప్రాయం కలిగించేలాగా చేశారు కొంతమంది స్వార్థపరులు. అలాగనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొలంబియా వెళ్ళినా, అమెరికా వెళ్ళినా అంబేద్కర్ ఘనస్వాగతం జరుపుకోవారట. మన భారతదేశంలో సొంత ఇంట్లో పుడితే సొంత కులం వల్ల నన్ను విమర్శిస్తున్నారని చెప్పేసి బయట రాష్ట్రానికి వెళ్తే వాళ్ళు వెల్కమ్ చెప్పి తాగి అడగకుండానే నీడిచ్చేవారట. ఆయన చూసి కన్నీళ్ళు పెట్టుకున్నారట. ఎందుకంటే నా భారతదేశం, నా దేశంలో ఉన్న పిల్లలందరూ భవిష్యత్తులో ఒక కులానికి కాకుండా నా భారతదేశంలో ఉన్న పిల్లలందరూ కూడా నా పిల్లలే. నేను చదువుకొని 10 మందికి జ్ఞానం వారికి అందరికీ చెప్పాలని అంబేద్కర్ ఆలోచన విధానంతో ఉంటే మన భారతదేశంలో ఉన్న కొంతమంది స్వార్థపరులు అంబేద్కర్ ఒక దళితుడు, ఆయనకి మంచి పేరు రాకూడదని చెప్పేసి ఆయన్ని చాలా విమర్శించడం జరిగింది. వాళ్ళ విమర్శలను పక్కనెట్టి 35 డిగ్రీలు చదువుకున్నాడంటే మనం కూడా తల్లిదండ్రులుగా చాలా ఆలోచించాలి. అప్పుడు కుల వ్యవస్థ ఉంది. కుల వ్యవస్థ ఇప్పుడు తగ్గితాకి ప్రధానమైన కారణం మీరు గమనించాలి తల్లిదండ్రులుగా. ఎందుకంటే అంటే మనకే అంబేద్కర్ గురువు గారైన జ్యోతిరావు పూలే గారు అడుగుజాడల్లో అంబేద్కర్ నడిచి మాకు అంటరాని వాళ్ళనే సరే చదువు చెప్పకపోతే జ్యోతిరావు పూలే గారు ఆయన ఆలోచన విధానంతో నేను ఎదలకెళ్తానని అంబేద్కర్ చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మనకి ఈరోజు స్కూల్ బ్యాగులు ఇచ్చినా, స్కూల్లో భోజనం పెడతానన్నా మనం ఇక్కడ ఉన్నాం మళ్ళీ చూసి కాదు. అంబేద్కర్ 35 డిగ్రీలు చదువుకొని నా దళిత జాతికి, ఎస్సీ, బీసీ, మైనారిటీ అణగారిన వర్గాల్లో కొంతమంది కులాల్లో అణగదొక్కుతున్నాయి. కాబట్టి మనం కూడా నాకులాగే నేను ఆయాల ఒకరికొకరు కూడా నన్ను అంటరాను బయటెట్టినా అవన్నీ పెడాపంచులు చేసుకుంటూ
అంబేద్కర్ కుల వ్యవస్థ ఉన్నప్పుడే 35 డిగ్రీలు చేశారంటే ఇవాళ కుల వ్యవస్థ తగ్గింది. కుల వ్యవస్థ తగ్గిందంటే ఎందుకనంటే ఆయన చదువుకొని దేనికదే రాజ్యాంగంలో పొందుపరిచాడు కాబట్టి మీరు తల్లిదండ్రులుగా మీరు కూడా గమనించాలి. ఎందుకనంటే అంబేద్కర్ ఫస్ట్ మనకు చదివి మనం ఏ కోణంలో వెళ్ళాలి, మనం ఎలాగెళ్ళాలి అన్ని పొందుపరిచారు. ఆ పొందుపరచు గురించే మనం ఇవాళ తెల్ల సొక్క వేసుకోవాలన్నా